నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ రౌండప్ చేద్దాము. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ రౌండప్, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ జూన్ 7వ తారీఖు శుక్రవారం, జూన్ 9 ఆదివారం టీజీపీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 పరీక్ష, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష అని చెప్పవచ్చు. మీలో చాలామంది చాలా మిక్స్డ్ ఎమోషన్స్లో ఉంటారు. కొంతమంది చాలా ఎక్సైటెడ్గా, కొంతమంది చాలా హ్యాపీగా, కొంతమంది చాలా బాధతో, కొంతమంది చాలా భయంతో, కొంతమంది చాలా నర్వస్గా, టెన్స్గా, ఇలా వివిధ రకాల ఎమోషన్స్తో మీరు ఉండుంటారు. వెల్, యాజ్ అ హ్యూమన్, ఒక మనిషిగా అది సర్వసాధారణం, సహజం కూడా. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హూ వి ఆర్ అనేది, మనం ప్రిలిమ్స్ని క్వాలిఫై చేస్తామా లేదా అనేది, అఫ్కోర్స్ దేర్ విల్ బి మెనీ ఫ్యాక్టర్స్, బట్ ఈ పరిస్థితులు మనం ఎలా దాటుతున్నాము అనేది డిసైడ్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే అందరూ ప్రిపేర్ అయ్యారు, మీరు కూడా ప్రిపేర్ అయ్యారు. ఐ డూ నో దట్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్. క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలిగే ధీమా మీ దగ్గర ఉందన్న సంగతి నాకు తెలుసు, ఆ ధీమా కూడా నాకు ఉంది. బట్ ద పాయింట్ ఈస్, నేను కరెక్ట్గానే ప్రిపేర్ అయ్యానా? నేను కొన్ని సబ్జెక్టులు సరిగ్గా చదువుకోలేదే? ఒకవేళ అక్కడి నుంచే ప్రశ్నలు వస్తే ఏంటి పరిస్థితి అని? వెల్, యూ నెవర్ నో. అన్ని సబ్జెక్టులు బాగా చదువుకున్న వాళ్ళు కూడా క్లియర్ చేసినట్టు ఎక్కడా లేదు, అన్ని సబ్జెక్టులు చదువుకొని వాళ్ళు క్లియర్ చేసినట్టు కూడా ఎక్కడా లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి? ఇట్స్ ఎ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. క్వాలిఫికేషన్ ఎంత, పేపర్ చూడగానే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, పేపర్ టఫ్గా ఉందా, ఈజీగా ఉందా, కొంచెం అటు ఇటుగా ఉందా అని. దాన్ని బట్టి ఒక ఉజ్జాయింపుకి రండి. ఫర్ ఎగ్జాంపుల్, పేపర్ టఫ్గా ఉంటే ఆబ్వియస్లీ కట్ ఆఫ్ కొంచెం తగ్గుతుంది, పేపర్ కొంచెం ఈజీగా ఉంటే ఆబ్వియస్లీ కట్ ఆఫ్ కొంచెం పెరుగుతుంది. బట్ ఆఫ్ కోర్స్ మళ్ళీ దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అపియర్ అవుతూ ఉన్నారు అవన్నీ మ్యాటర్ అవుతాయి. బట్ ఇన్ జనరల్గా, నామినల్గా మనం కన్సిడర్ చేస్తే, పేపర్ చూసిన తర్వాత మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, పేపర్ టఫ్గా ఉంది కాబట్టి కట్ ఆఫ్ కొంచెం తగ్గితే తగ్గచ్చు. సో సమ్వేర్ బిట్వీన్ 80 to 100 నేను ఖచ్చితంగా స్కోర్ చేయగలిగితే నేను క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. పేపర్ కొంచెం ఈజీగా ఉంటే ఆన్ ద అప్పర్ సైడ్ 100 నుంచి 120 వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా నేను క్వాలిఫై చేయగలుగుతాను అని. సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు 100 పోనీ 80 to 120 ఆ రేంజ్లో మనం ఒకవేళ స్కోర్ చేయాలి అన్నా మనకి 150కి 150 కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి అవసరం లేదు కదా. సో అందుకని మీరేం కంగారు పడకండి. ఎండ్ ఆఫ్ ద డే ఆ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక 120 to 130 క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలిగే ప్రిపరేషన్ మీ దగ్గర ఉంటే చాలు, మీరు ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. సో అందుకని మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి, స్ట్రాంగ్గా ప్రిపేర్ అయి ఉండండి. అలానే టీజీపీఎస్సీ ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ముఖ్యంగా 3 ఏంటిది? ఒకటి, హాల్ టికెట్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని అటాచ్ చేశారో ఆ కొత్త హాల్ టికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళాలి. సో ఇంతకుముందు క్యాస్ట్ పరంగా మెన్షన్ చేసినా సరే, బట్ స్టిల్ వాళ్ళు క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయరా అని మెన్షన్ చేయలేదు. కన్సిడరింగ్ వాళ్ళు నెక్స్ట్ వచ్చే మెయిన్స్, అలా తర్వాత ఏవైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో వాటికి కూడా ఈ ప్రిలిమ్స్ హాల్ టికెట్ని మేము చాలా కీ థింగ్గా కన్సిడర్ చేస్తాము అని చెప్పారు. కాబట్టి మీరు ఈ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, అండ్ దట్ టు ద న్యూ వన్. ఒకవేళ ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రమ్ ద టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్. అండ్ రెండవది, హాల్ టికెట్లో వాళ్ళు ఏదైతే ఫోటోని పేస్ట్ చేయమని చెప్పారో అది గడిచిన 3 నెలల లోపల తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయి ఉండాలి. ఒకవేళ అది పాస్పోర్ట్ కాకపోయినా సరే దే హ్యావ్ గివెన్ అ గైడ్ లైన్, సమ్ 3.5 into 4.5 ఏదో ఒక గైడ్ లైన్ ఇచ్చారు వాళ్ళు. దానికి తగ్గట్టుగా ఫోటోని ప్రింట్ తీసుకోండి అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందే దాన్ని స్టిక్ చేయండి. అండ్ మేక్ ష్యూర్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు కూడా ఆ ఫోటో ఏదైతే ఉందో పేపర్ నుంచి ఊడిపోకుండా ఉండేలా చూసుకోండి. అలానే హాల్ టికెట్లో వాళ్ళు ఇచ్చిన అన్ని గైడ్ లైన్స్ని కూడా ఒకసారి చదవండి, పర్లేదు. నాకు టైం వేస్ట్ అవుతుంది కానీ వదిలేయకండి, యూ నెవర్ నో. చదవండి ఒకసారి, 10 నిమిషాలు పట్టినా, పావు గంట పట్టినా దాన్ని ఒకసారి డీటెయిల్గా చదవండి. అలానే మీ సెంటర్ ఎక్కడుంది, బస్సులో వెళ్తే ఎంత టైం పడుతుంది, మెట్రోలో వెళ్తే ఎంత టైం పడుతుంది, క్యాబ్ ఆటో బుక్ చేసుకుంటే ఎంత టైం పడుతుంది, లేదు నడిచి వెళ్తే ఎంత దూరం ఉంది, ఇవన్నీ కూడా ముందే ఒకసారి బేరీజ్ వేసుకోండి. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళగలిగితే ఒకరోజు ముందే వెళ్ళి చూసిరండి సెంటర్ని, ఇబ్బంది ఏమీ లేదు. బట్ అలా కుదరదు, నేను ఆల్రెడీ చాలా దూరంగా ఉన్నాను అని అంటే కనుక 1 day ముందే మీరు సెంటర్ దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి వచ్చేసేయండి. లేదు మరీ అంత దూరం కూడా కాదు అనుకుంటే అట్లీస్ట్ మీరు గూగుల్ మ్యాప్స్లోనో తెలిసిన వాళ్ళ ద్వారా ఒకసారి ఒక బేరీజ్కి రండి. ఓకే, కనీసం గంట టైం పడుతుంది, సో నేను 1 గంట 2 గంటల ముందు బయలుదేరాలని. అండ్ మేక్ ష్యూర్ 10:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయినా 10 కల్లా అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తారు. సో మేక్ ష్యూర్ యు ఆర్ దేర్ బై 9:30. నాకు తెలుసు నేను 9:30 అని చెప్పినా సరే మీరు 10 o'clockకి రీచ్ అయ్యేలా చేరుతారు. దొరికేది ఒక్క అవకాశం దొరికితే బాగుండని వెయిట్ చేసే వాళ్ళని అడగండి, వాల్యూ ఏంటో చెప్తారు. సో అందుకని వచ్చిన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు, సిల్లీ రీజన్స్కి అస్సలు మిస్ చేసుకోవద్దు. మేబీ టెన్షన్లో ఒక క్వశ్చన్కి తప్ప ఆన్సర్ పెడితే సర్లే అవుతూ ఉంటాయని వదిలేస్తాం, కానీ ఏముందిలే 10 o'clockకి వెళ్ళొచ్చులే, కంగారు ఏముంది అని మటుకు అలా పిచ్చి పనులు చేయకండి. బికాజ్ ఇలాంటి ఛాన్సెస్ చాలా రేర్గా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏవైతే బ్లాక్ పెన్, బ్లూ పెన్, వాట్ ఎవర్ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో అవన్నీ తీసుకెళ్ళండి. ఒక ఎక్స్ట్రా పెన్ తీసుకెళ్ళండి. అలానే ఐడి ప్రూఫ్, ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్.
ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని తీసుకెళ్ళండి. అండ్ ఆల్సో మేక్ షూర్ దాని యొక్క 2 జిరాక్స్లు కూడా ఎందుకైనా మంచిది తీసుకెళ్ళండి. యూ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారని కాదు, నేను మీకు సేఫ్ సైడ్ కోసం చెప్తున్నాను. సో ఒకవేళ ఒరిజినల్ ఐడిలో కొన్నిసార్లు మేబీ మీరు ఎక్కడైనా పారేసుకున్నా సరే అట్లీస్ట్ జిరాక్స్ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అట్లీస్ట్ 2 ఒరిజినల్ ఐడి ప్రూఫ్లు తీసుకెళ్ళండి. ఎందుకంటే కొన్నిసార్లు పేర్లు సరిగ్గా మ్యాచ్ అవ్వవు. మనం ఒక ఐడి ప్రూఫ్ మీద ఉన్నది దాంతో ఇంకో ఐడి ప్రూఫ్ మీద ఉన్నది పేర్లు కొన్నిసార్లు అటు ఇటుగా ఉంటాయి. సో అందుకని ఎందుకైనా మంచిది 2 ఐడి ప్రూఫ్లు తీసుకెళ్ళండి. ఆ 2 ఐడి ప్రూఫ్లు 2 జిరాక్స్ కాపీలు కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకైనా మంచిది. జిరాక్స్ మేము లోపల అలౌ చేయమంటే హ్యాపీ, ఐడి ప్రూఫ్ చూపించి లోపలికి వెళ్ళిపోండి. ఓకే, మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు, ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీరు కూడా ఉంచుకోండి. సార్ మీరు ఎందుకు జోకులు వేస్తారు, నాకు నమ్మకం లేదంటే నెవర్ ద లెస్ ఇప్పుడైనా మీకు ఒక 2 రోజులు టైం ఉంది. ఎంత చదివితే అంత చదవండి, ఎంత రివైజ్ చేసి అంత చేసుకోండి. సో ఆన్ దట్ నోట్ మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ లెట్స్ గెట్ టు ద కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్ ఆఫ్ ద డే. బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, రీఇమాజినింగ్ కోఆపరేషన్ ఇన్ ఎ పోలరైజ్డ్ వరల్డ్. ప్రపంచం అంతా కూడా నేను ఇటువైపు ఉంటాను, నువ్వు అటువైపు ఉండు, నీకు నాకు పడదు, మన ఇద్దరం కొట్టుకొని సద్దాము అని అనుకుంటే ఇంకొకటి 3వ వాడు ఎక్కడి నుంచో పుట్టుకొచ్చే మీ ఇద్దరు పక్కకు పోండి, నేను 3వ వాడిని ఉన్నాను, అంతా నా వైపు ఉండాలని ఇలా ఎవరికి వాళ్ళు ఒక దిక్కుని ఏర్పాటు చేసి ఆ దిక్కున అతుక్కుని కూర్చుంటున్నారు అనమాట. అలా వరల్డ్ మొత్తం పోలరైజ్డ్ వరల్డ్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రపంచంలో ఒకరికొకళ్ళు ఎలా సహకరించుకోవచ్చు అనే అంశానికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ మానవాభివృద్ధి సూచిని తీసుకొచ్చింది. సో అది March 13th ఆ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. అందులో 193 కంట్రీస్ని వాళ్ళు లిస్ట్ చేస్తే ఇండియా యొక్క ర్యాంక్ 134. అంటే ఇండియా అంత బాగా పర్ఫామ్ ఏమీ చేయట్లేదు. సో ఆబ్వియస్లీ భారతదేశం పరువు తీసే ఒక ఇండెక్స్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది కంటెన్షన్లో ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎయిదర్ ఇండియా బాగా పర్ఫామ్ చేసిన ఇండెక్స్లైనా ఖచ్చితంగా అడుగుతారు, లేదు ఇండియా ఎక్కడైతే బాగా లోగా పర్ఫామ్ చేస్తుందో, ఎక్కడైతే పరిస్థితులు కొంచెం అధ్వానంగా ఉన్నాయో వాటిని అడుగుతారు. రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ ఛాన్సెస్ మన అదృష్టం కాస్త దురదృష్టం అయితే ఏ ఇండెక్స్ అని అడుగుతారు, యూ నెవర్ నో. బట్ ఎనీవేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద ఛాన్సెస్ ఆర్ ఆల్వేస్ ఫర్ దీస్ థింగ్స్. సో 193 కంట్రీస్లో ఇండియా 134th ప్లేస్లో ఉంది. వాడు దీనికి సంబంధించి 4 మేజర్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తున్నారనమాట. అదేంటిది, ఆయుర్దాయం అంటే బేసిక్గా ఒక మనిషి యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతా, ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతున్నాడు అని. ఇది సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 3కి సంబంధించింది. అండ్ కన్సిడరింగ్ 2030 సంవత్సరానికి మనం దగ్గరలో ఉన్నాము, ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రామినెన్స్ పెరిగిపోతూ ఉంది. బికాజ్ మెల్లిమెల్లిగా అన్ని దేశాలు కూడా ఏదో ఒక టార్గెట్ తొందరగా రీచ్ అవ్వాలని ఇదిలో ఉన్నాయి కాబట్టి. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అది SDG 3కి సంబంధించింది. తర్వాత ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అలానే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. సో ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే ఏంటి, ఒక పిల్లవాడు పుట్టంగానే కనీసం ఎన్ని సంవత్సరాల వరకు వాడు స్కూల్కి వెళ్తాడు అని. సో ఈ రోజులో మనం జాగ్రత్తగా గమనిస్తే అట్లీస్ట్ ఒక పర్సన్ కనీసం 10th క్లాస్ వరకు స్కూల్కి వెళ్తున్నాడు. సో 3 years నుంచి స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాడు అనుకుందాం. 10th క్లాస్ ఫినిష్ అయ్యేసరికి మేబీ 15-16 సంవత్సరాలు వస్తాయి. అంటే దగ్గర 12 నుంచి 13 సంవత్సరాలు స్కూల్కి వెళ్తున్నాడు. సో ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇస్ 12 to 13. బట్ అలా అని చెప్పి అందరూ 12 to 13 years స్కూలింగ్ వెళ్తారా? నో, తర్వాత కూడా చదువుతారు. అప్పుడు యావరేజ్ మారిపోతుంది, అది మళ్ళీ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్లోకి వచ్చేస్తుంది. సో ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి విద్య దక్కే అవకాశం ఉంది, దాంట్లో ఆన్ అన్ యావరేజ్గా ప్రతి స్టూడెంట్కి ఎంతవరకు విద్య లభిస్తోంది అనే అంశాలకు సంబంధించి ఈ 2 SDG 4.3, SDG 4.4. ఎందుకు, ఎండ్ ఆఫ్ ద డే ఎడ్యుకేషనే కదా ఫౌండేషన్, ఒక మనిషి ఎంతగా డెవలప్ అవుతారు అని. 10th క్లాస్ వరకు చదివిన పర్సన్తో మనం కంపేర్ చేస్తే ఏ బీటెక్ ఎంటెక్ చేసిన పర్సన్ డెఫినెట్గా ఎక్కువ సంపాదిస్తాడు. సో ఎక్కువ సంపాదించినప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ ఫెసిలిటీస్ కూడా బెటర్ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకోగలుగుతారు, మంచి ప్లేసెస్లో ఉండగలుగుతారు, వాళ్ళు ఉండే ఎన్వైర్న్మెంట్ క్లీన్గా ఉంటుంది, వాళ్ళ పిల్లలకి బాగా చదువు లభిస్తుంది, అలా వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. కానీ ఎవరైతే 10th దగ్గర చదవడం ఆపేశారో వాళ్ళు ఎక్కువగా సంపాదించలేరు, వాళ్ళు బెటర్ ప్లేస్లో ఉండలేరు, వాళ్ళ ఏవైతే హెల్త్ ఫెసిలిటీ ఉంటే అవి కూడా సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా అదే విధంగా సఫర్ అవుతూ ఉంటుంది. సో అట్లా బేసిక్గా హ్యూమన్ అనేవాడు డెవలప్ అవ్వాలి అని అంటే కావాల్సిన ఫ్యాక్టర్స్ ఇవి కాబట్టి ఆ విధంగా వాళ్ళు కన్సిడర్ చేశారు. అండ్ అలానే స్థూల జాతీయ ఆదాయం, ఆబ్వియస్లీ నేషనల్ ఇన్కమ్, ఎండ్ ఆఫ్ ద డే ప్రతి దేశం కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్లో లేదు. సో అలాంటప్పుడు ఈవెన్ దో వాళ్ళు ఇంజనరల్గా యాజ్ అన్ ఇండివిజువల్ డెవలప్ అని కంట్రీ డెవలప్ అవ్వాలని గ్యారంటీ ఉంది. సో అందుకని వాళ్ళు ఈ 4 ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తూ ఉన్నారనమాట. మరి 193 కంట్రీస్లో ఇండియా అయితే 134th ప్లేస్లో ఉంది. మరి టాప్ 5 కంట్రీస్ ఏవి అని మనం జాగ్రత్తగా గమనిస్తే స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, హాంకాంగ్, చైనా అండ్ డెన్మార్క్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హాంకాంగ్ వేరే కంట్రీ యాక్చువల్గా, బట్ చైనా అది నాది అని అంటోంది అన్ఫార్చునేట్లీ. సో ఏది ఏమైనా సరే స్విట్జర్లాండ్ ఈజ్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్, నార్వే, తర్వాత ఐస్లాండ్, తర్వాత హాంకాంగ్, డెన్మార్క్, ఇవన్నీ కూడా టాప్ 5 ప్లేసెస్లో ఉన్నాయి. తర్వాత వచ్చేసి వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి దేశంలోని పరిస్థితులు ఒకటేలా ఉండవు. సో ఒకళ్ళకి ఆకలితో అలమటిస్తూ ఉంటే ఇంకొకళ్ళకి ఆకలి ఎక్కువైపోయిందనమాట. అంటే తినడానికి ఫుల్గా తిండి ఉంది, వాళ్ళు బాగా తిని ఒబీస్ అయిపోతున్నారు, ఊబకాయంతో బాధపడుతున్నారు. ఒకళ్ళకి ఏమో తిండి దొరక్క వాళ్ళు బక్కగా అయిపోతున్నారు. సో ఏది ఏమైనా సరే వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ బేసిక్గా దానికి కూడా ఒక ఇండెక్స్ ఉంది. సో అది ప్రపంచ సంతోషకర దినోత్సవం ఏదైతే ఉందో వరల్డ్ హ్యాపీనెస్ డే,
మార్చ్ 20th ఆ రోజున విడుదల చేస్తారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మార్చ్ 20ని వరల్డ్ స్పారో డేగా కూడా సెలబ్రేట్ చేస్తారు, ప్రపంచ పిచ్చుక దినోత్సవం. వరల్డ్ స్పారో డే, వరల్డ్ హ్యాపీనెస్ డే ఈజ్ ఆన్ ద వెరీ సేమ్ డే, March 20. సో 2024కి సంబంధించి అయితే రిపోర్ట్ ఉందో దాంట్లో టాప్ 5 కంట్రీస్ ఏవి అని గమనిస్తే ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ అట్ ద వెరీ సేమ్ టైం ఇట్స్ దేర్. మనం ఏం చేయలేం దాన్ని. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ 4 ఐరోపా దేశాలు, వేరస్ ఇజ్రాయెల్ ఈజ్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీ. అండ్ దెన్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 126. సో బేసికలీ ఇట్ సేస్ దట్ ఇండియా ఈజ్ నాట్ హ్యాపీ. వెల్ ఎస్, ఇట్స్ ట్రూ, వీఆర్ నాట్ హ్యాపీ. ఎందుకు? మనకు గవర్నమెంట్ జాబ్ దక్కట్లేదు కాబట్టి. పోనీ వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటారంటే హ్యాపీనెస్ ఇస్ అ పర్స్పెక్టివ్, ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్, ఇట్స్ అ డెసిజన్ దట్ వీ టేక్. అండ్ తర్వాత వచ్చేసి భారతదేశంలో సురక్షితమైన నగరం ఏది అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉందో 2023 సంవత్సరం December 5వ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. అందులో బేసిక్గా ఏ కంట్రీ, మన భారతదేశం కంట్రీలో ఏ సిటీ, యాక్చువల్గా ఏ నగరం బాగా సురక్షితమైన నగరంగా ఉంది అని మనం జాగ్రత్తగా గమనిస్తే కలకత్తా వరుసగా కన్సిక్యూటివ్ టైమ్స్లో మొట్టమొదటి స్థానంలో నిలిచిందనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి కలకత్తా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క రాజధాని. అండ్ దెన్ కమ్స్ ద పూణే, ద నాలెడ్జ్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ దెన్ కమ్స్ ద నవాబోంకా షహర్, హైదరాబాద్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కలకత్తా లాస్ట్ 3 years కూడా ఫస్ట్ ప్లేస్లో ఉందంట సేఫ్టీ ప్రకారం. బట్ అట్ ద వెరీ సేమ్ టైం కొంతమంది ఎన్సీఆర్బి ఇచ్చిన రిపోర్ట్ని తప్పు అని చెప్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే రెడ్ లైట్ ఏరియాస్ని కానీ లేదు ప్రాస్టిట్యూట్స్ని ఎక్కడైనా ఇన్ జనరల్గా పోలీసులు పట్టుకున్నప్పుడు కానీ వాళ్ళకి తెలుస్తోంది ఏంటి అని అంటే ఎస్పెషల్లీ ఎక్కువ మంది వెస్ట్ బెంగాల్ స్టేట్ నుంచే వస్తున్నారు అని. వెస్ట్ బెంగాల్ స్టేట్ నుంచి ఎక్కువ మంది ప్రాస్టిట్యూట్స్ రెడ్ లైట్ ఏరియాకి సంబంధించి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచే ఉన్నారు, ఆ ఏరియా నుంచి, ఆ రీజన్ నుంచే ఉన్నారు అని అంటే దానికి వన్ ఆఫ్ ద మేజర్ బ్యాక్గ్రౌండ్ సోర్సెస్ కిడ్నాపింగ్ లేదు హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలను ఎక్కువగా తస్కరించడం అనమాట. మహిళలను ఎక్కువగా తస్కరించడం, హౌ కెన్ దట్ బి ఎ సేఫర్ ప్లేస్? వెల్ అఫ్ కోర్స్ మీరు అనొచ్చు వెస్ట్ బెంగాల్ అంటే మొత్తం కలకత్తా కాదు కదా, వెస్ట్ బెంగాల్ కలకత్తా ఒక నగరం, సో ఈ నగరం సేఫ్గా ఉంది, ఈ రాష్ట్రం కాదు అని. వెల్ ఆ దేవుడికి తెలియాలి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఏంటో అని, బికాస్ దిస్ సేస్ వన్ స్టోరీ అండ్ దిస్ సేస్ అనదర్ స్టోరీ. ఏది ఏమైనా సరే వీఆర్ హ్యాపీ. హైదరాబాద్ 3rd ప్లేస్లో ఉందని మనం ఇంకా అక్షయంగా అట్టట్లేదు కలకత్తాతో, బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ అ సాడ్ స్టోరీ అని చెప్పాలి. దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏది అని అంటే మిజోరాం. చిన్నదే బట్ స్టిల్ ఇట్స్ వెరీ హ్యాపీ. అత్యంత ఎక్కువ అల్లర్లు చోటు చేసుకుంటున్న రాష్ట్రం ఏది అని అంటే మహారాష్ట్ర. చాలా పెద్ద రాష్ట్రం, పేరులోనే మహారాష్ట్ర అని ఉంది, కానీ కొట్లాట్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఇదేమో ఏదో మైక్రో ర్యామ్ లాగా మిజోరాం చాలా చిన్న రాష్ట్రం. వెల్ నాకు ఆ రీజన్ కావాలి, ఈ రీజన్ కావాలి, నాకు ఆ నది జలాలు కావాలి, నది జలాలు కావాలని పెద్దగా కొట్టుకోవట్లేదని పాపం, బట్ ఏదైనా సరే ఇట్స్ హ్యాపీ. సో మనం గుర్తుపెట్టుకొని తీరాలి. అండ్ దెన్ కమ్స్ ద కరప్షన్ ఇండెక్స్. మనం ఎవరైనా కరప్షన్ చేయమని చెప్పండి, చిన్నపిల్లల దగ్గర నుంచి కరప్షన్ చేస్తాం మనం. రేయ్ నీకు ఇది కావాలి అని అంటే నేను ఇలా చేస్తాను, అప్పుడు నువ్వు ఆ పని చేయాలని మనం చిన్నపిల్లలకి అలవాటు చేస్తుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అగైన్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్, మనం దాన్ని ఎలా చూస్తున్నాము అని చెప్పి. బట్ ఏది ఏమైనా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ 2024 సంవత్సరం January 30న ఈ కరప్షన్ ఇండెక్స్ని విడుదల చేసింది. సో బేసిక్గా కరప్షన్ లెస్గా అంటే అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ నిలిచింది, 2వ స్థానంలో ఫిన్లాండ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎంత కాదన్నా సరే ఈ యూరోపియన్ కంట్రీస్ లేదా స్కాండినేవియన్ కంట్రీస్, ఈ నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత కాదన్నా సరే వీటిలో బాగానే పర్ఫామ్ చేస్తాయి. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ దట్ ఈస్ వాళ్ళకి పాపులేషన్ చాలా తక్కువ, అండ్ మోర్ ఓవర్ అవన్నీ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ సొసైటీస్ అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ డెవలప్డ్ సొసైటీస్ అని చెప్పవచ్చు. సో అక్కడ అక్షరాస్యత ఎక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ, జనాభా తక్కువ, వాళ్ళకి వనరులు తక్కువగా ఉన్న బట్ స్టిల్ దే ఆర్ ఫైనాన్షియల్లీ మోర్ స్టేబుల్ అండ్ దే ఆర్ ఆల్ ఇండస్ట్రియలైజ్డ్ మోస్ట్ ఆఫ్ ద నేషన్స్, బికాస్ ఆఫ్ విచ్ వాళ్ళకి ఏది ఇటు చేస్తే ఏమవుతుందో ఒక ఐడియా అయితే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా అవ్వచ్చు, లేదు కొన్ని ఏషియన్ కంట్రీస్ అవ్వచ్చు, పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు అందరినీ దృష్టిలో పెట్టుకుని అన్ని విధానాలను తీసుకురాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియాలో ఎంత కాదు సరే రిచ్, మిడిల్ క్లాస్, పూర్ అని 3 సెక్షన్స్ ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు వీళ్ళ కోసం ఏదైనా స్కీమ్ తీసుకొస్తే వీళ్ళిద్దరు బై డిఫాల్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే కదా. సో 140 కోట్లలో 80 కోట్లు వీళ్ళు ఉన్నారు అనుకున్నా, మరి 60 కోట్ల మందిని వదిలేసినట్టేగా. వీళ్ళల్లో వీళ్ళు ఒక 50 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం, ఎందుకంటే రిచ్ పీపుల్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో 50 కోట్లు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేస్తే అప్పుడు ఈ 80, ఈ 10, 90 కోట్లను వదిలేసినట్టేగా. సో అప్పుడు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ సమ్మన్ విల్ బి బిహైండ్ ఇన్ ద రేస్. సో దాట్స్ ద థింగ్. ఏది ఏమైనా సరే సో లీస్ట్ కరప్టెడ్ కంట్రీగా డెన్మార్క్ ఉంది ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది. మోస్ట్ కరప్టెడ్ కంట్రీగా సొమాలియా ఉంది, ఆఫ్రికన్ కంట్రీ. ఇండియా వచ్చేసి 93rd ప్లేస్లో ఉంది.
అండ్ తర్వాత వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ 146 కంట్రీస్ని అసెస్ చేసి 2023 జూన్ 21ని విడుదల చేసింది రిపోర్ట్. అందులో ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్ ఉంది, సెకండ్ ప్లేస్లో నార్వే, తర్వాత ఫిన్లాండ్, న్యూజిలాండ్, స్వీడన్. నేను ఇందాకే చెప్పాను యూరోప్ లేదు స్కాండినేవియన్ కంట్రీస్ ఎప్పుడు కూడా కొంచెం టాప్లోనే ఉంటాయి. ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ ఆ రీజన్లో ఉన్న కంట్రీస్. ఒక న్యూజిలాండే, ఆస్ట్రేలియా అండ్ ఓషినియాకి సంబంధించి. బట్ ఎనీవే స్టిల్ తక్కువ జనాభా ఉన్న దేశాలు అవి. బట్ ఏది ఏమైనా సరే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్ ఉంది. అలానే మనం ఇక్కడ ఇండియా యొక్క ర్యాంక్ గమనిస్తే కనుక 127th ప్లేస్, విచ్ మీన్స్ జెండర్ గ్యాప్ని ఇండియా తొందరగా డివైడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించట్లేదు. సో అది సంగతి. మీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకి సమయం చాలా తక్కువగా ఉంది. దీన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఈ 2 రోజులు మీ ఆరోగ్యం చాలా జాగ్రత్త. వాతావరణం కూడా అంతగా స్టేబుల్గా లేదు. పొద్దున బాగా ఎండ ఉంటే మధ్యాహ్నానికి వర్షం వచ్చేస్తుంది, రాత్రి కూడా కొంత చల్లగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే మేక్ షూర్ యు ఆర్ ఇన్ అ సేఫ్ ప్లేస్ అండ్ సేఫ్ కండిషన్. మీ హెల్త్ జాగ్రత్త, ఫుడ్ చాలా జాగ్రత్త, వాటర్ ఏది పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ తాగకండి. అలానే ఎగ్జామ్ హాల్ వీలైతే ఒకరోజు ముందే వెళ్ళి చూసుకోండి. అండ్ ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో విచ్ ఇస్ June 9th సండే, 10:30కి ఎగ్జామ్, 10ంటికల్లా డోర్స్ క్లోజ్ చేస్తా అని చెప్పారు. మీరు 9:30 కల్లా అక్కడ ఉండండి. యూ హ్యావ్ టు బీ దేర్, అదర్వైజ్ డెఫినెట్లీ యూ నెవర్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ కొన్నిసార్లు ఆదివారాలు కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అంత ఫాస్ట్గా మూవ్ అవ్వకపోవచ్చు. యూ నెవర్ ఏదైనా జరగచ్చు, మనకు తెలియదు. దురదృష్టం అదృష్టం కన్నా చాలా పవర్ఫుల్. ఆ విషయం ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా సరే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎనీవేస్ మీరు రాస్తారు, బాగా రాస్తారు, ఆ నమ్మకం నాకుంది. విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ గుడ్ న్యూస్. అట్ ద సేమ్ టైం టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాబోతుంది. అలానే ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 మెయిన్స్ రాబోతుంది. సో వాటికి సంబంధించిన ఫుల్ కోర్సులు అప్టేక్ జాబ్స్ లాంచ్ చేసింది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాటికి సంబంధించిన ఫుల్ కోర్స్ అన్నప్పుడు ఏవైతే నోటిఫికేషన్లో సిలబస్ని మెన్షన్ చేశారో దాన్ని ఆధారంగా చేసుకుని అప్డేటెడ్ సిలబస్తో మీకు అన్ని వీడియోలు లభిస్తాయి. ఆ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ కూడా లభిస్తుంది. ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్టులు కూడా మీకు లభిస్తాయి. అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా లభిస్తుంది. అండ్ అక్కడతో ఆగకుండా టీజీపీఎస్సీ గ్రూప్ 2 అయితే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాటికి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లు, ఆ టాపిక్ వైజ్ టెస్టులు కాకుండా సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అప్టేక్ జాబ్స్. వీటికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూ కెన్ డూ వన్ థింగ్, 9133449696 నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోండి. మీ డ్రీమ్ జాబ్ని క్లియర్ చేయండి, క్రాక్ చేయండి. అండ్ యా, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే అందరికీ కూడా మరొకసారి ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.